నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కవిత, ఆబ్స్ట్రిషియన్ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫెర్టిలిటీ సెంటర్, నేరేడ్మెట్, ఈసీఎల్. మనం ఈరోజు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందామండి. నార్మల్గా అండాశయం నుంచి అండం విడుదలైన తర్వాత కణంతో కలిసి ఫర్టిలైజేషన్ జరిగేది మనకి ఫాలోపియన్ ట్యూబ్లో యాంపులరీ పార్ట్లో జరుగుతుంది. ఒకసారి ఎంబ్రియో తయారైన తర్వాత అది గర్భసంచిలోకి ట్రావెల్ అయ్యి గర్భసంచిలో ఇంప్లాంట్ అవుతుంది. తర్వాత ఫర్దర్గా 9 months అనేది గర్భసంచిలో పెరగడం జరుగుతుంది. ఇది నార్మల్గా జరిగేది. కానీ ఒకవేళ ఈ ఎంబ్రియో అనేది గర్భసంచికి రీచ్ అవ్వకుండా ఇక్కడ బయట ఎక్కడైనా ఇంప్లాంట్ అయితే దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది 1 to 2% ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీస్, అంటే ప్రెగ్నెన్సీ అయిన అందరి వాళ్ళల్లో ఈ 1 to 2% అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇది ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోకపోతే మోర్టాలిటీ వరకు, అంటే డెత్ వరకు కూడా ప్రాబ్లం అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువగా వచ్చేది మనకి యాంపులరీ పార్ట్లోని ఫాలోపియన్ ట్యూబ్లో, రిమైనింగ్ పర్సెంటేజ్ మిగతా ట్యూబ్ పార్ట్స్లో కానీ, ఓవరీలో కానీ, లేదంటే అబ్డామినల్ క్యావిటీలో కానీ చూస్తూ ఉంటాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది అంటే ఒకవేళ ట్యూబ్ ఏమన్నా డ్యామేజ్ అయ్యి ఉంటే, ఒకవేళ ముందు ట్యూబల్ సర్జరీ ఏమన్నా అయినా, రియానస్టమోసిస్ సర్జరీస్ అంటే ట్యూబెక్టమీ అయిపోయి మళ్ళీ రీసర్జరీ చేయించుకుంటారు కదండి, అలాంటప్పుడు కూడా ఈ స్కార్ అనేది ఫామ్ అవడం వలన ఇక్కడ ట్యూబల్ బ్లాక్ అలా ఉండిపోయి ఎంబ్రియో అనేది ఫర్దర్గా ట్రావెల్ అవ్వకుండా అక్కడే ఉండిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రీవియస్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యి ట్యూబ్ డ్యామేజ్ అయినా, అండ్ పిఐడి అనే కండిషన్, అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాము, అంటే ట్యూబు గర్భసంచి చుట్టుపక్కల మొత్తం ఇన్ఫ్లమేషన్ అలా ఉన్న సందర్భాలలో, అండ్ ట్యూబల్ సర్జరీస్, ఈ ట్యూబ్లో ఏదైనా సర్జరీస్ అయ్యి దాని దగ్గర స్కార్ ఫామ్ అయినా కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది అక్కడ ట్యూబ్లోనే ఉండిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంట్రాయూటరైన్ డివైస్ మనం కాబట్టి పెట్టిన సందర్భాల్లో కూడా మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ చూస్తూ ఉంటామండి. అండ్ నెక్స్ట్ సిజేరియన్ స్కార్ ప్రెగ్నెన్సీ, అంటే ఈ పార్ట్స్ ట్యూబు, అండాశయము, అబ్డామినల్ క్యావిటీలోనే కాకుండా ప్రీవియస్గా ఆపరేషన్, అంటే బేబీ కోసం LSCS సర్జరీ అయిన తర్వాత ఇక్కడ ఉన్న స్కార్ దగ్గర, అంటే గర్భసంచి పైన ఇక్కడ మన స్కార్ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ప్రెగ్నెన్సీ అనేది ఇంప్లాంట్ అవ్వడానికి చూస్తూ ఉంటాము. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఒకవేళ మనం డయాగ్నోస్ చేసే టైంకి ఆ ట్యూబ్ ఏమీ పగిలిపోకుండా, బ్లీడింగ్ ఎక్కువ ఏమీ లేదు, అండ్ HCG లెవెల్స్ నార్మల్గానే ఉన్నాయి, బేబీ హార్ట్ బీట్ ఏమీ కనిపించట్లేదు అనుకుంటే మెడికల్ మేనేజ్మెంట్ తోటి ఇంజెక్షన్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకవేళ ఈ ట్యూబ్ అనేది పగిలిపోయినా, లోపల ఎక్కువ బ్లీడింగ్ ఉన్నా, బేబీ హార్ట్ బీట్ అలా కనిపించినా మనము సర్జరీ ప్రిఫర్ చేస్తామండి. ఈ సర్జరీలో 2 రకాలు ఉంటాయి. అంటే ట్యూబ్ని మనం అలానే ఉంచుతున్నామా, లేదంటే ట్యూబ్ తీసేస్తున్నామా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో పాటు అనేది మనము ఆ కండిషన్స్ని బట్టి, అంటే ఒకవేళ వారికి ముందు పిల్లలు ఎవరు లేరు, ముందు ప్రెగ్నెన్సీస్ ఏమీ లేవు, అండ్ ఒకటే ట్యూబ్ ఉంది అనుకున్నప్పుడు మ్యాక్సిమం ఆ ట్యూబ్ని అలానే ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తాము. కానీ ఒకవేళ ట్యూబ్ బాగా రప్చర్ అయిపోయినా, అండ్ ప్రీవియస్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అండ్ ట్యూబల్ డ్యామేజ్ ఎక్కువగా ఉంది అనుకుంటే మాత్రం ఈ ట్యూబ్ అనేది తీయడానికి ప్రిఫర్ చేస్తాము. అండ్ ఆల్రెడీ వాళ్ళకి ముందు కిడ్ ఉన్నారు అనుకున్నా కూడా మనం ఈ సాల్పింగెక్టమీ అనేది చేసేస్తామండి. సో ఈ విధంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుని, అంటే మీకు ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ ద్వారా ఒకవేళ కన్ఫర్మ్ అయిన వెంటనే ఫస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది మీకు గర్భసంచిలో ఉందా లేదంటే వేరే పార్ట్లో ఉందా ముందే మీరు తెలుసుకుంటే మీకు ఎక్కువ కాంప్లికేషన్స్ రాకుండా, అంటే లైఫ్ రిస్క్ అవ్వకుండా ముందే మీరు సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మెడికల్ మేనేజ్మెంట్తో సింపుల్గా అయ్యే ట్రీట్మెంట్ కూడా ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేసేసి, పెయిన్ వస్తున్నా, బ్లీడింగ్ అవుతున్నా, కొంతమంది నెగ్లెక్ట్ చేసేసి అలానే ఇంటి దగ్గర ఉండి దాన్ని ఇంకా హీమోపెరిటీ, అంటే లోపల బ్లడ్ లాస్ ఎక్కువ అవుతూ అలానే వెయిట్ చేశారనుకోండి, మీకు లైఫ్ అనేది రిస్క్లో పడిపోతుంది. కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే, ఎవరైనా సరే మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందంటే ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మీ ప్రెగ్నెన్సీ ఎలా ఉంది అని కన్ఫర్మ్ చేసుకొని, ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంది అంటే దాన్ని బట్టి డాక్టర్ సజెషన్ ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.